ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు విప్పుతోంది, కాటేస్తోంది, కాటికి పంపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1,00,000కు పైగా కేసులు నమోదయ్యాయి. మళ్ళీ ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ తో కరోనాకు సంబంధించి అప్డేట్ తో ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 3 పాజిటివ్ కేసులు వచ్చిన నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటికీ ఒక పాజిటివ్ కేసు ఉండగా ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా ఈ రోజుతో కలిపి 6 కేసులు నమోదయ్యాయి. చాలా పెద్ద ఎత్తున డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 1,00,000కు పైగా కేసులు నమోదైతే సుమారుగా 1,270 మంది మరణించారు. 1,270 మంది మరణాలు సంభవించాయి ప్రపంచవ్యాప్తంగా. ఇక మన భారతదేశంలో కూడా సుమారుగా 7 మరణాలు సంభవించాయి. సుమారుగా మన భారతదేశంలో కూడా 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. ఎలా మారుతున్నాయంటే 2 రోజుల క్రితం నేను 250 కేసులు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చూస్తే ఈ రోజు కల్లా 1010 కేసులు నమోదయ్యాయి. అంటే ఒక 2 రోజుల్లోనే 1000 కేసులు. ఎలా పెరుగుతున్నాయంటే టెస్టులు చేసుకున్న వారు దాదాపుగా సంఖ్య పెరుగుతోంది. టెస్టుల సంఖ్య పెరిగినా కొలది ఈ కరోనా సంఖ్య కూడా పెరుగుతోంది.